నిన్న గుడికి వెళ్ళావు, దేవుని ఏం కోరుకున్నావే? అంటే రోజుకి 24 గంటలే కదండి, ఒక 26 గంటలు ప్రసాదించమని కోరుకున్నా. 24 గంటలు నీకు సరిపోవట్లేదా? 24 గంటలు నేను మీతోనే ఉంటున్నా కదండి, ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా ఉందనుకోండి, ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను నేను. హాఫ్ అన్ అవర్ లో పనులు కంప్లీట్ చేస్తావా? ఇంకో గంటన్నర మిగులుతుంది. మీకు అసలు సిగ్గు లేదు అసలు. ఉండండి, ఒక్క నిమిషం లైట్ ఆపేస్తా. ఎందుకే కరెంట్ బోర్డు పీకేస్తున్నావు? కరెంట్ ఉండి మాత్రం ఏం లాభం అండి? మీరు ఎప్పుడైనా లైట్ ఏనిస్తున్నారా? లైట్ ఎలగడానికి ఎడిసన్ కనిపెడితే లైట్ ఆర్పడానికి మీరే కనిపెట్టారు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? జడ్జిలు మారుతున్నారు, టీమ్ లీడర్స్ మారుతున్నారు, కానీ రష్మి మాత్రం ఒక్కటి అలా స్టాండర్డ్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంట్లో కొడుకులు వెళ్ళిపోతారు, కూతుర్లు వెళ్ళిపోతారు, ఒక ముసలావిడ మాత్రం ఆ ఇల్లును పట్టుకొని ఉంటది. ఇప్పటికి ముసలావిడ ఉంది అనుకోవాలి గాని ఇంకా ఉందా అని అనుకోవద్దు. ఆవిడే రష్మి. నా ఆత్మ కూడా ఎక్కడే తిరుగుతూ ఉంటది. పోండి. యావండి, ఒకటే ఉక్కపోతుందండి, ఏసీ పాడైపోయింది. మీరేం ఆఫీస్కి వెళ్ళి ఏసీలో కూర్చుంటారు, నాకు ఇంట్లో ఏసీ లేదు. నువ్వు వెళ్ళు, అని పిలిపిస్తా. సరేలేండి. బాబు, అప్పుడెప్పుడో గంట క్రితం ఫోన్ చేసా, ఏసీ రిపేర్ ఉందా ఇంట్లో? వస్తున్నాను, పెట్టండి. రండి. హాయ్ సార్. హాయ్. ఎవరు నువ్వు? నేను ఏసీ రిపేర్ చేసేవాడిని సార్. నిన్ను చూస్తా అనిపించలేదు అబ్బాయి. మీరెవరు సార్? చూడడానికి అలా లేవే. మీకు నంది అవార్డు వచ్చిందా సార్? చూడడానికి అలా లేవే. మీరు టీమ్ లీడర్ సార్? చూడడానికి అలా లేవే. నువ్వు ఏసీ రిపేర్ అని అర్థమైంది, కానీ నువ్వు మాత్రం మూడిట్లో ఏది కాదు. మీకు ఏమైంది సార్? ఏసీ రిపేర్. ఏసీ రిపేర్ అయ్యా, ఒకసారి చూడు. సార్ తప్పకుండా సార్, 2 నిమిషాల్లో అయిపోద్ది సార్. 2 నిమిషాల్లో అయిపోద్దా? 2 వైర్లు సార్, 2 నిమిషాల్లో చేసేస్తాను. కొన్ని వాటర్ తీసుకురా. అలాగేనండి. గజ్జ కళ్ళు మన్నదో, గుండె జల్లు మన్నదో, కట్టు తప్పుతున్నదో, గుట్టి చప్పుడైనదో. తాగావా వాటర్? తాగి తొందర పంపి. ఏసీ ఉక్కపోతాను, తొందర రిపేర్ చేసి పంపి. వెళ్ళిపోయింది ఏంటిది? ఏంటి పీకేసి కింద పెట్టానా అనుకుంటున్నా. గోడ మీద కింద 2 నిమిషాలు అన్నావు కదా? 2 నిమిషాలే కానీ ఇది 2-3 గంటలు పట్టేలా ఉంది సార్. 2-3 గంటలు పట్టేలా ఉంది. కొంచెం మంచినీళ్ళు తెప్పియండి సార్. ఇందాక తాగావు కదా మంచినీళ్ళు. నాకు వణుకొస్తుంది సార్, పెద్ద ప్రాబ్లం అయ్యేసరికి. ఏమే, మంచినీళ్ళు తీసుకురా. సరేనండి. గజ్జ కళ్ళు మన్నదో, గుండె జల్లు మన్నదో, కట్టు తప్పుతున్నదో, గుట్టి చప్పుడైనదో. 2 నిమిషాలు అన్నావు, కింద పడేసావు. నేను కూడా 2 నిమిషాలు అయిపోద్ది అనుకున్నాను కానీ మినిమం 2 గంటలు పట్టేలా ఉంది సార్. కానివ్వండి. ఇది పాతదేనా? చెత్త కుప్పట పడేయచ్చు. మీకు వాల్యూ తెలియక పాత అంటారు కానీ సార్. అవునా? ఒక్కసారి నా చేతిలో పెట్టండి సార్, నేను చూసుకుంటాను. కాదే, వాటర్ రాయినవా? మన రా, తొందర రిపేర్ చేయి. అది కాదు సార్, అది సార్ పంపించండి సార్. పోయే. సార్ కొన్ని మంచిలు. ఏంటే ఇప్పటికే 2 సార్లు తాగినావు కదనే? అసలే నీకు షుగరు, మళ్ళీ మంచి నీళ్ళు అంటావేంటే? అంత మాట బిగిచ్చానా సార్? బిగిచ్చాయి. సెట్ అయిందా? ఎక్కడ సార్ సెట్ అయ్యే లోపు మీరే చెడగొట్టేశారు. ఏం మాట్లాడుతున్నావురా? అయిపోయింది సార్, ఓకే ఆన్ అవుతుంది. వస్తాను సార్. ఇగో ఈ 2000 తీసుకో సార్. ఉంచండి సార్. అదేంటే కష్టపడ్డావు, పని చేసావు. మీరెంతో నాకు సాయం చేశారు సార్. కొన్ని సాయాలు చేసిన తర్వాత వాళ్ళ రుణం తీర్చుకోవాలి కానీ ఇలా ఈ రుణం తీసుకోకూడదు సార్. మీరు ఉండండి, చెప్తారు, మీరు ఉండండి. వస్తాను సార్. ఇలాంటి వాళ్ళు 4 వస్తే ఇంట్లో కూర్చొని తినచ్చు. ఏమే? ఏమండి, ఇట్రా. వంట చేసావా? చేయలేదండి. ఏమే, ములక్కాయ వండమని చెప్పాను కదా. వండుదాం అనుకున్నాను కానీ ములక్కాయలు లేవు, అందుకని చేయలే. ఆయన ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టండి ఒక్క పూటకి. ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే చాలు. ఇయ్యాల తిని ఈ ఆర్డర్ ఏంటో ఈ వీధికే వచ్చింది. హలో ఆర్డర్ వచ్చినట్టుంది చూడు. హలో బాబు రా. మీ బాబా నువ్వేంట్రా ఇక్కడ? టొమాటో సార్. పొద్దున ఏసీ లాగా వచ్చావు కదా. అంటే కూటు కోసం కోటి విద్యలు అంటారు కదా సార్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అది చేస్తాను సార్. ఈవినింగ్ నుంచి తెల్లవారి వరకు టొమాటో చేస్తాను. సరే ఓకే, ఆర్డర్ ఇచ్చేసాను. ఇస్తాను కానీ కొంచెం వాటర్. ఏంట్రా, మా ఇంటికి వస్తానే నీకు దాహం గుర్తుకొస్తుందా? అలానే కాదు సార్, తిరిగి ఉన్నాను కదా, గొంతు ఎండిపోయింది సార్. ప్లీజ్ సార్, కొంచెం వాటర్ సార్. సర్లేండి, వాటర్ ఇస్తాం. ఇవ్వండి. ఏదో తేడాగా ఉందేంటి?
అబ్బా అదిరిపోయినాయి సార్ వాటర్. సరే సార్ ఇచ్చేస్తాను సార్ ఆర్డర్. తీసుకోండి సార్. ఓకే వెళ్ళమ్మా. 5 స్టార్ రేటింగ్ ఇస్తే రేటింగ్ 5 ఇయ్యనా 6 ఇయ్యనా 7 ఇయ్యనా 8 ఇయ్యనా అన్ని ఉండవు సార్ 5 వరకు ఉంటాయి. వెళ్ళిపో. ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. వెళ్ళిపో. వస్తాను సార్. ఏమే ఏమండి ఇక్కడ ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆడు ఏసీ రిపేర్ అని అదాని ఇదాని వాడు వస్తాడు నీతో వద్దు. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సరే ఒక బ్రోకర్ తో మాట్లాడరా. ఏంటండి రోడ్డు మీద ఉన్నా? హలో హలో బ్రోకర్ గారు. టెల్ మీ. అదే మేము ఇక్కడ రోడ్ మీద ఉన్నామండి. ఊరు వచ్చాం, వైజాగ్ వచ్చాం. వస్తున్నాం మేము. రండి లగేజ్ తీసుకుని. మళ్ళీ నువ్వేంద్రి ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే నేను మధ్యవర్తిగా కూడా ఇల్లు అవన్నీ పెడుతూ ఉంటాను సార్ నేను. అవునా? మీకు నేను ఇల్లు చూపించింది నేనే సార్. మీరు ఇంటికి రండి సార్. వేరే ఇంటికి రాను. నీ వల్ల నేను ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా? నా వల్ల ఇబ్బంది ఉంది సార్. నీకు తెలియదు కదా, ఇద్దరు కలిసి ఉంటే ఒకటి వస్తే ఎంత ఇబ్బంది ఉంటుంది తెలుసా? ఒకసారి క్లోజ్ వద్దు సార్ మీరు క్లోజ్ గుండు, ఇంకొంచెం క్లోజ్ గుండు, క్లోజ్ గుండు. ఇట్లా క్లోజ్ కాదు, ఇంట్లో క్లోజ్ ఉండని చెప్తా. సార్ సార్ ఏసీ రిపేర్ సార్. అవసరం లేదు పో. ఏసీ రిపేర్ సార్. అవసరం లేదు పోరా. ఓకే 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 ఇబ్బంది పడ్డాను సార్ నేను. ఇప్పుడే ఎంత ఇబ్బంది పడితే రేపు పెళ్లి చేసుకుంటారు ఇంకెంత ఇబ్బంది పడతావు? పెళ్లి తర్వాత ఇబ్బంది ఎందుకుంటా సార్? పెళ్లి తర్వాత ఇబ్బంది ఉండదా? అట్లా ఇట్లా ఇష్టం ఇష్టం. వచ్చాను సార్. తాళిగట్టు. ఈ రోజు నైట్ మీకు శోభనం. మీరు వెళ్ళని చెప్తా. ఒక మనిషి ఇబ్బంది పెడితే ఎంత డిస్టర్బెన్స్. అవును అవును సార్ అవును. ఎంత ఇబ్బంది ఉంటుంది డిస్టర్బెన్స్ అయితే. హలో సార్ బయటికి రండి ఒకసారి. బయటికి రండి, బయటికి రండి. ఇదేంటి నైట్ 12 అవుతుంది ఇంకా బయటికి రాడు. అబ్బా తెల్లారింది. ఏందిరా నైట్ అంతా డోర్ కొట్టిన తలుపు తీయాలి? ఫస్ట్ నైట్ రోజు ఎవరన్నా తలుపులు తీస్తారా సార్? అంటే చేంజ్ బాగా డమ్ డమ్. నన్ను నేను ఇరుక్కపోయానా సార్? మీకు ఒక విషయం చెప్పిన సార్, మనిషికి కంగారు ఉండొచ్చు కానీ ఆత్రం ఉండకూడదు సార్. మీరు ఆ యాత్రలో నాకే మీ ఎవరితో తాళి కట్టించేశారు, అంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఎట్టా సార్ అది? మీరు కూడా తీసుకోలేరు పెద్ద మనిషితో. తీసుకోలేను. వెళ్ళిపోండి సార్ వెళ్ళిపోండి సార్. అమ్మయ్య చిన్నప్పటి నుండి ప్రేమించుకున్నా ఎక్కడ విడిపోతానే అంత భయమైంది తెలుసా? నాకు అదే నేను ఎలా లేపుకెళ్ళాలి ఎలా పెళ్లి చేసుకోవాలి ఒక డౌట్. మా తింగరోడే మన ఇద్దరికి భలే పెళ్లి చేశాడు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా? అన్నంటే బిడ్డని కానీ అడిగి ఏం పేరు పెట్టాలి? రమేష్ అని పేరు పెట్టాలి. నమస్కారం శివాజీ గారు, నమస్కారం లయ్య గారు. ముగ్గురు వరగాలి సినిమాలో నేనేమో చిరంజీవి గారి గెటప్ వేశారు, ఇదేమో రోజా గారి గెటప్ వేసింది. ఏమవుతుందా అని చిన్న టెన్షన్ అంతే. కాకి బాగుంది. ఇది కాకి కాదు పావురు. నేనంది దాన్ని కాదు నిన్ను. నన్ను ప్రేమించాలన్నావు, పెళ్లి చేసుకుంటా అన్నావు. మరి అమ్మ నాన్నతో మాట్లాడు, నేను మా అమ్మ నాన్నతో మాట్లాడతా. ఓకే ఓకే నువ్వు వెనక్కి వెళ్ళి మా అమ్మ నాన్న. చాలు 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 పో 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 పో. చిన్నప్పుడే కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఇద్దరు తమ్ముళ్ళు మా అమ్మ తప్పిపోయింది. మా అమ్మ ఎక్కడ ఉంది, ఏంట్లో ఉంది, మా అమ్మని ఎలా వెతకాలి నేను అసలు ఈ రోజు. చిన్నప్పుడు తప్పిపోయిన నా ముగ్గురు కొడుకులు ఉంటే నాకు ఈ కర్మ ఉండేది కాదు లయ్య గారు. జానకి అయ్యగారు మీరు వాళ్ళ పెట్టిన 10,000 ఏమైనాయి? నాకు తెలియదు అయ్యగారు. నీలాంటి దొంగది నా ఇంట్లో ఉండడానికి వీలేదు. సారీ బాబు. ఏ పర్లేదమ్మా, ఏమైంది? చెయ్యని నేరానికి నా మీద నిందేసి ఇంట్లో నుంచి బయటకు గెట్టాడు బాబు. సిగ్గులేదు? ఒక వృద్ధురాలు పట్టుకుని బాబు ఇలా తిడితే గాని వాడు మాట విండమ్మా. వాడిని తిడితే తిట్టగా నన్ను మాత్రం వృద్ధురాలు అనకు బాబు. యాడ దొరికింది సంతరా ఇదే? ఒక అన్య పుణ్యం తెలియని ఆవిడ్ని ఇలా పట్టుకుని కొట్టడానికి నీకు సిగ్గులేదు? ఆవిడికి అడగా నేనుంటా, ఆవిడికి తోడుగా నేనుంటా. ఇంకొకసారి ఆవిడ వైపు చూస్తే నిన్ను ఏం చేస్తారో కూడా నాకు తెలియదు. ఆమెకు తోడుగా ఉంటావో తోడు ఉంటావో ఎవరికి తెలుసు? ఏ కూసావు బాబు? బాబు ఒక నిమిషం ఉండమ్మా. ఇది ఎంత బాబు అక్కు బాబు అమ్మని రా. అమ్మో చిన్నప్పుడు తప్పిపోయిన మా అమ్మ. అవునరా అమ్మ తప్పిపోయిందా? చిన్నప్పుడు తప్పిపోయిన నేను ఇప్పుడు మళ్ళీ నీకు నా బిడ్డవిరా. మరి ఇద్దరు అన్నదమ్ములు. అమ్మా ఈ రోజు నుంచి నీకు డేరున్నాను. పదమ్మా మరి ఇంటికి వెళ్దాం. నువ్వు కూడా గెట్ అవుట్. బాబు ఒక నిమిషం ఆగు. ఎందుకు ఆగాలి నేను? నీకు సిగ్గులేదు అలా దొంగతనం చేయడానికి? పథకాలంటే చాలా ఉన్నాయి బ్రదర్. పోనీ రష్మి గారి కన్నా అసిస్టెంట్ గా చేయాల్సింది కదా. ఎందుకు నవ్వుతున్నావు? ఆవుకుంటేదే నెలకు ఒక రోజు షూటింగ్, దానికి నేను అసిస్టెంట్ గా చేస్తా.
మర్యాదగా నువ్వు ఆ బ్యాగ్ ఇస్తావా? బ్యాగ్ ఇచ్చేదే లేదు, ఏం చేసుకుంటావు వచ్చేసి. ఇంతసేపు నువ్వు చాలా మంచిగా మాట్లాడా, ఇక నిన్ను వదిలేదు లేదు. నా చేతి దెబ్బ నువ్వు రుచి చూడాల్సిందే. ఏయ్, పిచ్చా, పిచ్చా, పిచ్చా. బాబు తమ్ముడు, చిన్నప్పుడు తప్పిపోయిన తమ్ముడు ఒకసారి ఒకడు అమ్మ దొరికింది, తమ్ముడు దొరికింది, ఇంకో తమ్ముడు కూడా దొరికితే ఇంకోసారి నుంచి దొంగతనాలు మానేస్తాను. కాయ కష్టం చేసి మీ ఇద్దరిని నేను చూసుకుంటా. ఆగండి, మీరు స్టేషన్ కి పదండి. దేనికి? ఆమె మీద కంప్లైంట్ వచ్చింది. ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? ఇతను మీ అమ్మగారి మీద కంప్లైంట్ పెట్టాడు. అమ్మా, ఈ ఇద్దరు కొడుకులు కూడా నీకేం కాదు, మేము వస్తున్నాం. పద చెప్తా పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ అంట, ఎస్ఐ అంట, ఏం చేస్తాడో నేను చూస్తా. అన్నయ్య, ఎస్ఐ గారు ఎందుకు వెనక్కి తిరిగి ఉన్నారు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఆయన కోపం వస్తే ఏం చేస్తారో ఆయనకే తెలియదు. అవునా? నిజంగానే ఏం చేస్తాడో ఎవ్వడికి తెలియదు. ఎటకారం చేస్తున్నావా? తలపై కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే ఈ కనిపించని సింహమే పోలీస్. చిరంజీవి గారికి ఎటప్పేసి సాయి కుమార్ డైలాగ్ చెప్తున్నాడు చూడు. మిస్టేక్ అలా జరిపోయింది అంతే. నా పోలీస్ స్టేషన్ వచ్చి నా ముందే తిక్కుతుగా మాట్లాడుతున్నారు. నువ్వు ఎంత గట్టిగా మాట్లాడా, ఎంత గట్టిగా అరిసినా, పోలీస్ స్టేషన్ అన్నంత మాత్రాన, నువ్వు పోలీస్ అన్నంత మాత్రాన నాకు ఎందుకో నమ్మబుద్ధి కావట్లా. పదమ్మా పోదాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటారా? అవును, మేము రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్. ప్రపంచంలో ఎంతో మంది తప్పు చేస్తే మా అమ్మాయి కనపడిందా, ప్రతి ఒక్కరిని సెల్లో వేస్తున్నారా, లాకప్ చేస్తున్నారా? అలాంటి ఏం చేయకుండా అపంసం తెలియని అవాక్యం మీద లాఠీ ఎత్తడానికి మీకు మనసు ఎలా వచ్చింది? చట్టాన్ని మేము చేతిలో తీసుకుంటాం, మా చేతుల్లోకి లాక్కుంటాం. ఓ ఐ సీ. నేను ఇంత పెద్ద డైలాగ్ చెప్పినా వాడు డైలాగ్ మర్చిపోయాడు రా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. నేను ఇంత పెద్ద డైలాగ్ చెప్పినా, నువ్వు అంత పెద్ద డైలాగ్ చెప్పినా, ఆడు మాత్రం సింపుల్ గా అవునా ఐసీ అంటాడు. చెప్పరా తమ్ముడు? ఏంటి? అవును ఐసీ అన్నాడు చూసావా? అది 2 రోజుల నుంచి ప్రాక్టీస్ అయ్యి ఈ రోజు పర్ఫెక్ట్ గా స్పాట్ లో ఇస్తే, స్పాట్ లో చెప్పాలి అని అంటే దైవేచ్ఛ అంత. ఈ రోజు నా చేతుల్లో మీరు పంచుతో చచ్చిపోతారా? కుటుంబం రా అనే ఒక డౌట్. ఇలా ఉన్నాం కాబట్టి కుటుంబం ఇది, మరి ఇలా అయితే టుమ్ చుమ్ బొమ్మ అయితే మనం అంతా ఫ్యామిలీ ఎలా దొరికాయి కాబట్టి అలా కొంచెం వెనక్కు అలా ఎలా రా పని చేసావు తమ్ముడు. చిన్నప్పుడు మన నాన్న చచ్చిపోవడానికి గాని మనం విడిపోవడానికి గాని కారణమైన రంగారావు కొడుకు వాడు. ఇక చాలు, నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ నిద్ర ఆమె వేసుకుని జైల్లో తమ్ముడు ఆ గన్ను నాకు ఆ నేరం నా మీద వేసుకుని నేను జైలుకి వెళ్తా. వద్దు వద్దు, మీ ఇద్దరు వెళ్ళొద్దురా, నా బిడ్డలు మీరు ముగ్గురు కాదమ్మా, నేను వెళ్తా జైలుకి. సరే వెళ్ళు. మీరు జైలుకి వెళ్తే ప్రాబ్లం అది. ఓకే నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. దండ అరెస్ట్ చేయండి. మహారాజా, మీరు ఈ మధ్య వేటకు వెళ్ళటం లేదు, ఎందుకు? కొంచెం టైం పడుతుంది. ఎందుకు మహారాజా? ఈవిడ వేటాడడం అనేది ఏ పులినో సింహాన్ని అయితే వేటాడొచ్చు, ఈవనే వేటాడమంటుంది, అందుకే టైం పడుతుంది అంటున్నా. ఈ రోజు మన పెళ్లి రోజు మీకు గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? ఆ తప్పు జరిగి ఒక సుపుత్రుడు కూడా భూమి మీద వచ్చిన రోజు అది నాకు గుర్తే ఉంది. శివాజీ గారు, లయ్ గారు, నేను మహారాజుని, నాకు పుట్టేవాడు ఏ యువరాజో పుడతాడనుకుంటే రైజింగ్ రాజులు అంటోడు పుట్టాడండి. వాడికి రాజు లక్షణాలు కాదు కదా, పూర్తి లేడీ గెటప్ లక్షణాలే ఉన్నాయండి. ఎవరో యుద్ధానికి వెళ్ళరా అంటే పిక్కలాట ఆడుకుంటా ఉంటారండి. మీరే పిలుస్తా వినండి ఒకసారి. యువరాజా, యువరాజా. ఎంత హాయి రే, ఎంత మధురమే హాయి. రేటే నన్ను పిలిచావు, నన్ను ఎందుకు పిలిచావురా? యువరాజా అలా అనకూడదు. ఏమనలే? ఎందులకు పిలిచారు? సరే ఎందుకు పిలిచావా? మచ్చికి తొక్కుడు పిల్ల ఆడుకుంటుంటే అలా ఆడకూడదు మహారాజా. మీకు విషయం తెలుసా? ఏంటది? పక్క దేశం నుంచి పక్క రాజ్యం వాళ్ళు మన రాజ్యం మీదకి దండయాత్రకు వస్తున్నారు. యుద్ధానికి వస్తున్నారు. దానికి వస్తున్నారు. నువ్వు మంచకి దాకు, నేను కుర్చీకి దాకుంటా. ఒరి నాన్న నువ్వు తలుపెరకలు దాకు 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 ఎవడని బాణాలు ఎత్తి పై నుంచి పోతారు నానా.
యువరాజా మన మీద బాణం వేయటం కాదు, శత్రువులు మన మీదకి వస్తే ఏం చేయాలి? వాళ్ళని నరికేయాలి. ఏడిచా శత్రువులు మన మీదకి వస్తే భయపడి పారిపోవాలి. అబ్బా నీకు రాజుకుండే ఒక్క లక్షణం కూడా లేదా? రాజుకు 2 లక్షణాలు ఉండాలి. ఏడిచా రాజుకు ముఖ్యంగా 3 ఉండాలి. 3 ఏమేంటవి? నువ్వు అన్న 2 చెప్పు. ధైర్యం, సాహసం. మరి నువ్వేమనుకున్నావు? 1 విల్లు, 2 బాణము, 3 వచ్చేసి గుర్రము. ఓహో ఇవే ఆ 3 కూడా ముఖ్యమే. ఆ కత్తిరి నా మీద పిసురు. ఇదిగో కుక్కలకు బలే కాలెత్తావు నువ్వు. ఈ కత్తితో ఏం చేయాలో తెలుసా? నాకు ఇచ్చేవానికి ఈ కత్తి నాన్న. అమ్మను వంటగదిలోకి తీసుకెళ్ళే మొత్తం ఉల్లిపాయలని పసి నరికేస్తాను నేను. యువరాజా ఏటే ఆ సింహాసనాన్ని చూడు. అవును చూసాను, బాగుంది. నీకేమనిపిస్తుంది? మేకులు సరి కొట్టలేదు. చూడు ఎట్ట పడతాడు. నువ్వు యువరాజు ఏట్నానా? అదిగో ఆ గుర్రం చూడు. చూశాను. ఆ గుర్రాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? పెళ్లి వయసుకు వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. అంతేగాని ఆ గుర్రం మీద స్వారీ చేద్దాం అనిపించట్లేదా? సారీ నా వల్ల అదే చేయాలి. సారీ నేను చేయనంటే చెయ్యి అంటే వేటరా బాబు నువ్వు. సారీ చేయాలి నువ్వు. నా వల్ల కాదురా నాన్న, నేను చేయలేనని చెప్తే మళ్ళీ సారీ అని చెప్తూ వేటే. యువరాజా ఏటే ఇలా రమ్ము. మీరు ఇలా విసికి యువరాజుకి పెళ్లి చేస్తే గానీ సెట్ అవుతాడు అనుకో. పెళ్లి ఇక్కడ తెంగర వేషాలు వేసినా పర్వాలేదు. మనం రేపు పక్క రాజ్యానికి వెళ్తున్నాం. ఆ మహారాజు దగ్గర వాళ్ళ కూతుర్ని చేసుకోవాలి. ఎప్పుడు పెళ్లి చూపులు? రేపే పెళ్లి చూపులు. త్వరగా తీసుకెళ్ళాలి. పెళ్లి చూపులు తీసుకెళ్ళానా? ఈ రోజు మన కూతురికి పెళ్లి చూపులు యువరాజా. మన కూతురు పెళ్లి చూపులు రావడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? సామంత రాజుల వారి కొడుకు. ఎంత గర్వకారణం. సరే మన కూతురు ఎక్కడ? మన కూతురు అమ్మాయి యువరాణి. మాతృవర్యులకు నమస్కారం. పితృవర్యులు అనాలి. తెలుసు కదా ఈ రోజు నీకు నా పరువు తీయద్దు ఎట్టి పరిస్థితుల్లో. అవకాశం మీరు ఎవరికి ఇవ్వరు కదా నాన్నగారు. నేను అన్నది అందుకు కాదు. సరే మరి ఆ రాజులు రాలేదా ఇంకా? ఇంట్లో పనులన్నీ చేశాను, టైం అయిపోతుంది, ఇంకా రాజుల వారు ఎవరు రాలేదు. నమస్తే బావగారు. నమస్కారం. నమస్తే అన్నగారు. చెల్లెగారికి ప్రణామములు. రాజావారు యువరాజు రాలేదా? యువరాజు మాలా సింపుల్ గా నడుచుకుంటూ వస్తాడనుకున్నా. తన దర్జా వేరు, తన స్టైల్ వేరు. గుర్రపు సారీ వేస్తూ వస్తున్నాడు చూడు. ఆ సౌండ్ లో నీకు వినపడలేదా? యువరాజా ఏం చేస్తున్నావు? గుర్రం ఎడంకలతో తన్నేస్తున్నాను. యువరాజా నువ్వు గుర్రం మీద రావాలి కానీ గుర్రాన్ని తోలుకుంటూ కాదు. అది ఎక్కడ నన్ను ఎడంకలతో మూతి మొత్తం ఆసిపోలేదు నాకు. యువరాజాకి చమత్కారం ఎక్కువ. యువరాజా మా అమ్మాయి మీకు నచ్చినదా? మరి ఎందుకు నచ్చలేదు? గొట్ట భలే కొద్ది కాదు, కొంచెం లావుగా ఉంది అంతే. యువరాజా అది నా సతీమణి. నువ్వు చేసుకోబోయే భార్య ఇగో యువరాణి ఇక్కడ. రాజా అత్తతో మరోసారి చమత్కారం ఆడుతుంటావు కదా. ఇంకేముంది, ముహూర్తాలు చూసేసి పెళ్లి చేసేద్దాము అంతే. మీకు మా సంబంధం నచ్చినట్లయితే ఇప్పుడే చేద్దాం. ఇప్పుడే చేసుకుందాం. ఓకే. పాలు మీరు సగం తాగి నాకు సగం ఇవ్వండి. సగం తాగి నీకు సగం ఇవ్వాలా? నువ్వు తాగు. ఇదిగోండి పూలు. అర్థమైపోయింది. నువ్వు వెళ్ళు, తిరిగి వెనక్కి తిరిగి చెప్తాడు. సగం నీకు సగం నాకు. ఏంటి తేడాగడలో ఉన్నాడు? అదేంటది సగం మీరు పెట్టుకుంటున్నారు? పాలు సగం నీకు ఇచ్చినప్పుడు సగం నేను తాగేనా? మరి పూలు సగం నీకు అన్నప్పుడు నీ సగం నీ పెట్టుకోవాలి కదా. ఓకే అదిరిపోయింది. ఎక్కడ చూసాను కొట్టానంటే మళ్ళీ గోడకు బల్ల గతికిపోతావు చూసుకో. బాబా ఇప్పుడు వరకు ఎవరు చెయ్యేసేస్తుంది ఏముంది. అమ్మ బాబు దీంతో రశ్మి మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఏమైంది రాజావారు? ఓరే నేను నాన్న అని పిలిచాను కదా, మరి మీరు ముగ్గురు ఎందుకురా కెమెరా కనపడ్డానికా?
ఏమైంది రాజావారు? వెనక నుంచి వచ్చి పట్టుకుంది. కాదు నాకు తెలిసిదే పక్క రాజ్యం వాళ్ళు కుట్ర అనుకుంటారా. ఎలా చెప్పాలో అర్థం కావట్లా. నీకు తెలీదు సేనాధిపతి ఏది ప్లాన్ వేసారు పక్క రాజ్యంలో. వాడికి శోభనం గురించి సరైన అవగాహన లేదు. మీరైనా శ్రద్ధగా చెప్పి వాడిని లోపలికి పంపించండి. నేను చూసుకుంటా మహారాజు. వెళ్ళండి. ఏంటే పక్క రాజ్యంలో ఏం వేసారు ప్లాన్? యువరాజు వారు ఒరే పెండు దాదా మా శోభనం చూద్దు కదా. శోభనాన్ని చూసేది కాదురా. వారు నీ పెళ్లి దగ్గర నేను చేశానా? చేసావా? అన్ని పనుల దగ్గర నేను చూసుకున్నానా? చూసుకున్నావా? మరి నా శోభనం చూడబెట్టరా నువ్వు రా. శోభనం అంటే ఏమనుకున్నావు? ఏంటి రూమ్ లోకి వెళ్ళి మహాయుద్ధం చేయాలి. వాళ్ళు ఇంతేనా? మరి ఏమనుకున్నావు? వారు నువ్వు వెళ్ళి నేను చూసుకుంటున్నా. నానా యువరాజా ఏమైనది? సంతోషకరమైన వార్త ఏమన్నా మా చెవిన పంపుతుందా? యువరాజా ఏం జరిగినది? యుద్ధంలో గెలిచినా నేను. అవునా? అంతేనా? నా కొడుకు. అది అమ్మని అడుగు ఒకసారి. కోడల పిల్ల ఎక్కడ? లోపల ఎందుకు ఆడల పిల్ల? కోడల పిల్ల పిలుచుకోండి. రాజా ఏంటే మా కూతురు ఏం చేసావు రాజా? చంపేశాను. ఏం మాట్లాడుతున్నావురా? కోడల్ని చంపేయడం యువరాజా. యుద్ధం అంటే అది కాదా? ఇది కాదు యువరాజా. అసలు మీరు రాజు లేటరా మీరు? యువరాజా, అలా కాసేపు యుద్ధం అంటే అది అంటారు, కాసేపు యుద్ధం అంటే ఇది అంటారు. ఏది పడితే అది అంటారు. వారు నాన్న నువ్వు అసలు నాకు నాన్నవే కాదు, నువ్వు పోతున్నాను. నాకు నువ్వు వాడితే ఏదో మాట్లాడుకు అమ్మ నువ్వు అసలు దగ్గర మహారాజా. ఏం క్షమించమంటావు మహారాజా? కూతుర్ని చంపేశారు. యుద్ధం అంటే అది అనుకున్నాడు మూర్ఖుడు. మంచికి పడితే చదా కొట్టే కదా. అసలు ఈ పార్క్ ఎందుకు వచ్చామన్నా మనం? గుర్తు పెట్టుకో, ఈ రోజు వ్యాలంటైన్స్ డే. లవర్స్ విచ్చలు విడిగా తిరుగుతుంటారు. అందుకే ఏ లవర్స్ దొరికినా గానీ వాళ్ళు కల్పించి పెళ్లి చేసేద్దాం మనం. కపుల్స్ అంటే ఎందుకని అంత పాపం? మనం ఒక పరుగు పందెంలోకి వెళ్తున్నాం అనుకోరా, మనం ఓడిపోతున్నాం అని తెలిస్తే ఏం చేస్తాం? గెలిచేవాడిని ఆపేస్తాం. అలాగే ఒక్క అమ్మాయి కూడా నాకు పడట్లా, మిగతా వాడు అమ్మాయితో ప్రశాంతంగా పొదలు తిరిగితే నేనే లాపుకుంటాను రా. అందుకే వాళ్ళకి పెళ్లి చేసేస్తా. ఓకే వాడు దొరికినా వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడున్నా సరే వదలొద్దు. ఓకేనా? అలా ఎత్తుకుదాం. రేపు నీ బర్త్డే కదా, నైట్ వచ్చి సర్ప్రైజ్ ఇస్తా. ఏ టైంకి వస్తావో చెప్పు, లేకపోతే నువ్వు సర్ప్రైజ్ అవుతావు. ఏంటి అంత మాటను? నైట్ ఇంట్లో అమ్మ వాళ్ళు అందరూ ఉంటారు కదా, చూస్తే బాగోదు అని. ఒక ముద్దివా? వద్దు. ఒక ముద్దివు. వద్దు. ఏంటి ఎప్పుడు అడిగినా ముద్దు అడిగితే వద్దు వద్దు అంటావు. మా అంటే నేను ఏం చేస్తా? ముద్దుతో ఆపేస్తా కదా. నువ్వు ముద్దుతో ఆపేస్తావని వద్దు అంటున్నాను. నాలో ఏం చూసి ప్రేమించావు? నిన్ను ప్రేమించడానికి 100 కారణాలు ఉన్నాయి, చెప్పమంటావా? నువ్వు 2 డైలాగులు చెప్పడానికి 100 సార్లు ఆగుతావు, ఇంకా 100 కారణాలు చెప్తానంట. అంటే అది వచ్చి గంట అవుతుంది, నాకు బాగా ఆకలిస్తుంది బేబీ. అవును, నేను కూడా 4 డైలాగులు చెప్పేసరికి నాకు ఆకలిస్తుంది. పల్లీలు తీసుకొని వస్తా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ అన్న కొంచెం చెప్తారా? శివాజీ గారు 10 మార్కులు, లైలా గారు 10 మార్కులు. సారీ అండి, మీరు ఈ అడ్రస్ రీచ్ అవ్వడానికి మేము 5 సంవత్సరాలు పడుతుంది. కాదండి, ఒకసారి చూసి చెప్పండి. ఇద్దరు మాట్లాడుకుంటారు, లవర్స్ అనుకుంటా. పెళ్లి తాళి కట్టా దానికి. నేను తాళి కట్టడం ఏంటి? మరి లవర్స్ పొదల్లో తిరగటాలు, ముద్దులు పెట్టుకోవటాలు, హగ్ చేసుకోవటాలు అన్ని అయిపోయినాయి. మరి తాళి కట్టడానికి తాళి కట్టా. తాళి కట్టమంటే అంత ఈజీ అనుకుంటున్నారా? రేపు పొద్దున పెళ్ళైన తర్వాత ఏం పెట్టి చూసుకోవాలి సార్? నీకు 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు, 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు పెట్టి చూసుకోవాలి. ఇలా ఎంతమందిని మోసం చేద్దాం అనుకున్నారా? అయ్యో, పల్లీలు తెచ్చేటప్పటికి పెళ్లి అయిపోయిందా? ఏం జరుగుతుంది ఇక్కడ? సారీ రమేష్, ఇతను ఎవరో నాకు తెలీదు. ఏదో అడ్రస్ అడిగారు, వీళ్ళందరూ వచ్చేసి పెళ్లి చేపించేస్తారు. రమేష్, పరాయి వాడు అనుకున్నావు. నా మెళ్ళో తాళి కట్టిన నా మొగుడు, ఉన్నోడైనా లేనోడైనా తాళి కట్టిన తర్వాత నా మొగుడు వాడు నీ మొగుడయ్యాడా? ఉన్నోడు లేనోడు అంటే దాని అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటో నీకు తెలియదా? అంటే డబ్బు ఉన్నవాడు లేనోడు, ఉండి లేనోడు, అలా ఉన్నోడు లేనోడు అని అర్థం సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? ప్లీజ్ సార్, నాకు కూడా తెలియదు సార్. ఏదో వచ్చని పెళ్లి చేసుకోమన్నారు. దయచేసి మా పచ్చని సంసారంలో నిప్పులు పోయికండి సార్, మీకు దండం పెడతా. సారీ రమేష్. ఎంత ఘోరం సార్. 6 months later
నాకు ఒక బావున్నాడు 6 నెలల నుంచి నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజు కలుద్దామన్నాడు, ఇక్కడికి రమ్మన్నాడు, నేను వచ్చేసాను. వాడు ఇంకా రాలేదు. ఎంత బాగా డాన్స్ చేసావు బావా. అసలు ఈ డాన్స్ చూసే కదా నేను నీకు పడిపోయింది కదా. ఇంత బాగా డాన్స్ చేసి డి అడుగుతా వద్దన్నారు. నువ్వు బ్యాంకులో పనిచేస్తావా? ఎందుకలా అడిగా? రోజు రోజు నీ మీద ఇంట్రెస్ట్ పెరిగితే ఏం లేదు సార్. ఇప్పుడు ఒక బిజినెస్ పోయింది అనుకో, ఇంకో బిజినెస్ పెట్టుకుంటాం. 6 నెలల కింద ఒక అమ్మాయి మిస్ అయింది కదా, అందుకే ఈ అమ్మాయిని 6 నెలల్లో పడేసి ఇప్పుడు ప్రేమించా. సరే గానీ మార్కెట్ కి ఎందుకు వచ్చావు? పండగ కదా బావా, అవి ఇవి తీసుకుందామని వచ్చాను. అవునా? ఈ జల్లెడ ఎందుకు తీసుకున్నావు మార్కెట్ లో? నీకు తెలుసు కదా బావా, మా ఆచారం ప్రకారం ఈ జల్లెల్లో నుంచి చూసిన వాడే నా మొగుడని. మరి ఇంకేంది చూసాయి? నువ్వు ఆల్రెడీ నా మొగుడువే కదా. అవన్నీ కాదు, ఆచారం ఆచారమే. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను ఇట్లా ఎదురొస్తా. జల్లెల్లో నన్ను చూసాయి, మనం పెళ్లి చేసుకుందాం. ఓకేనా? ఓకే, వచ్చాయి. సార్ కొంచెం అడ్రస్ నువ్వేనా నన్ను గుర్తింది? ఆ రోజు పెళ్లి చేసి నన్ను ఎందుకు గుర్తున్నదే? నా మొగుడు మీద చేయేస్తే కొట్టక నిన్ను చంపేయాలి. అసలు నీ మొగుడు ఎప్పుడయ్యాడు? ఆచారం ఆచారం ఆచారం. ఈ బొక్కలను చూస్తే ఆ బొక్కలోటి కనిపించాడా? ఏంటి మళ్ళీ కొట్టావేంటే? కొట్టకేం చేయాలి? నువ్వు ఆ జల్లెడ గురించి ఆలోచిస్తున్నావు, ఆడి గిల్లుడు గురించి నీకు తెలియదు. ఏదేమైనప్పటికీ వీడే నా మొగుడు. నా కళ్ళ ముందే చెయ్యి పట్టుకున్నావేంటే? చెయ్యి పట్టుకోవడం ఏంటి, కావాలంటే హగ్గు కూడా. ఎందుకురా నాకు ఇలా తగులుకున్నావు? ఆ అమ్మాయిని ప్రేమించి అది మిస్ అయింది, ఇది మిస్ అయింది. ఏంట్రా? నాకు తెలియదు సార్, నేనేదో అడ్రస్ చూద్దామని వచ్చాను. జల్లెల్లో చూసింది నేనే. నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి. అసలు నా కంటికి కూడా కనిపించదు. నువ్వు వెళ్ళిపో. అయ్యో ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని ఎలా? నెక్స్ట్ టైం అయినా బాగా ప్లాన్ చేసుకుంటావు. శివాజీ గారు నమస్కారం. లైలా మేడం నమస్కారం. ఈ రోజు నా కూతురు పెళ్లి. అమ్మా నాకు ఇందులోకి పెళ్ళా? పెళ్ళా? నన్ను చిన్నప్పుడే చేసుకుని ఎద్దులాగా నిన్ను కనలేదా అమ్మా? నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే నీకు ఒక ఎద్దు వస్తుంది. ఏమండి పెళ్లి పనులన్నీ రెడీ చేశారా? అల్లుడు గారు ఎక్కడ? వస్తున్నాడు. కొంచెం బిజీగా ఉన్న, తర్వాత కలుస్తా. పెళ్లి అల్లుడు గారు రండి. ఏంటి అల్లుడు గారు ఆలస్యమైంది? సార్, ఒక జాబ్ పోతే ఇంకో జాబు, ఇంకో జాబ్ పోతే ఇంకో జాబు, ఎన్ని జాబులు పోయినా ఇంకా 100 జాబులు ఉంటాయి. అలాగే నేను కూడా ఈసారి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా. ఈ పెళ్లిని ఎవరు ఆపలేడు. బాబు టైం అవుతుంది, తొందరగా కానివ్వండి. అయిపోయింది, బతికి అయిపోయింది. మీరు పెళ్లి చేసుకుంటున్నారా? మీరు పెళ్లి చేసుకోబోయేది మా మరదల్ని. అవునా? ఇన్ని రోజులు నా వాళ్ళ నువ్వు చేసుకున్నావు, ఇప్పుడు నీ వాళ్ళ నేను చేసుకుంటా. ఇప్పుడు పెళ్లి అసలు ఆపే ఛాన్స్ లేదురా. నీ కళ్ళ ముందు పెళ్లి చేసుకుంటా. కానివ్వండి. వీడు పెద్ద చేటరావు, ఇప్పటికే 100 మంది పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిల్ని. నా కూతురు పెళ్లి ఆగిపోయింది. ఏడవకండి అత్తయ్య, పెళ్లి ఆగిపోయిందంటే ఏదో చేద్దాం, దాందే ఉంది. ఎందుకమ్మా బాధపడతావు? మీ పెద్ద వాళ్ళు ఇచ్చి పెళ్లి మీ కూతుర్ని. ఏం మాట్లాడుతున్నావురా? కాదు, ఇప్పటికే నాకు 2. ఏమనుకోకుండా అల్లుడు గారు. అయ్యో అది కాదు అత్తయ్య గారు, కాదు కొంచెం ఒక నిమిషం ఆలోచించండి అత్తయ్య గారు. కాదమ్మా అయ్యో ఇప్పుడు పిల్లంటే కాదండి, ఒకసారి అత్తయ్య గారు చదవండి. 3 పిల్లంటే ఎలాగ అత్తయ్య గారు? కొంచెం ఆలోచించండి. అమ్మా ఏమైంది? మీరు చాలా మంచోడమ్మా, మీరు రాంగ్ అడ్రస్ వచ్చాము. చాలా మంచి పెళ్లి వచ్చారంట. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవచ్చు కదా సార్? ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా. ఇంకెక్కడ అల్లుడు గారు? మళ్ళీ నువ్వే పెళ్లి చేసుకున్నావా? అది కాదు సార్, ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడు దిక్కన్నారని చెప్పి నాకు ఇచ్చి పెళ్లి. అక్క మొగుడికి ఇచ్చి పెళ్లి చేసావా? నేను చేసుకోనని చెప్పాను సార్. అప్పటికి నాకైతే ఇష్టపూర్వకంగా నేనేం చేసుకోలేదు సార్. రాజురా, ఎవడన్నా జాతకంలో రావు ఉంటాడు, శని ఉంటాడు. నువ్వేంట్రా ఇంత చేసా కదా? నా ప్లేన్ నేను చూసుకుంటా, నీ సంగతి చెప్తారా? మీరేం ప్లాన్ చేస్తారు? సంగతి చెప్తా. అత్తయ్య గారు అయిపోయిందా? అయిపోయి మీరు వెనకెళ్ళండి. ఏమే నువ్వు కూడా వెనక్కి చెప్తాను. నా బాధ అది కాదు, వాడు ప్లాన్ అన్నాడు, వాడు ఏం చేసుకుంటాడని భయం అవుతుంది. ఒరే రమేష్, హలో, ఎక్కడున్నావు? నేను బాంబేకి వెళ్ళా. ముంబైకి వెళ్ళావా? దేనికి? నా ప్లాన్ లో నేనున్నా. వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తా. నేను ఇంకా వేరే ప్లాన్ అనుకున్నా. ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నావా? ఒక నిమిషం ఆగరా, పని చేయకరా, నేను వస్తున్నాను. రే రమేష్